హాయ్ నమస్తే, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. ఈరోజు నేను మటన్ కర్రీ అయితే చేశానండి. ఎగ్ వేస్ట్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. సింపుల్ పద్ధతిలో మీకు మటన్ కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద టైం కూడా తీసుకోదు. నేను ఏ విధంగా చేస్తున్నానో ఒక్కసారి చూసేయండి. దానికోసం నేను 1 కేజీ మటన్ అయితే తీసుకున్నాను. దీంట్లోనే ఒక 4 ఉల్లిపాయలు అయితే గ్రైండ్ చేసుకున్నా. అలాగే ఒక టమాటా కూడా గ్రైండ్ చేసేసుకుని వేసుకున్నా. దీంట్లోనే నేను గరం మసాలాలన్నీ యాడ్ చేసేసుకుంటాను. నేను ఏమేమి వేసానో ఒక్కసారి చూసేయండి. ధనియాల పొడి వేసాను 2 స్పూన్లు. అలాగే జీలకర్ర పొడి అది కూడా 2 స్పూన్లు వేసుకుంటున్నా. అలాగే గరం మసాలా కూడా ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. నేను ఈ మసాలాలన్నీ ఇంట్లోనే చేసుకుంటానండి. ఒక్కరోజు కనుక మనం కేటాయించామంటే వీటి కోసం మనకి వారం అంతా మనం ఏ కూరలు తెచ్చినా చకచకా చేసేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుని తగినంత కారం అయితే వేసుకుందాము. నేను ఒక 5 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నా. ఎందుకంటే కేజీ కూర కదండి, కొంచెం కారం పట్టుద్ది. నాన్ వెజ్ కూరల్లో కొంచెం కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నా. తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు చూసి వేసుకోండి. ఉప్పు కనుక తగ్గితే లాస్ట్లో వేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువైతే తీసుకోలేము కదా, తక్కువైతే వేసుకోవచ్చు. కానీ దీంట్లోనే కొంచెం మనం మసాలాలన్నీ కూరకు పట్టేలాగా కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూరకు పట్టిద్దాము. మొత్తం కలిపేసుకుందాము. కూర అంతా కలిపేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాం. కొంచెం నాననివ్వండి. మీరు కనుక ఇంకా ఈజీగా చేసేసుకోవాలంటే ముందు రోజే చక్కగా తెచ్చేసుకుని మసాలాలన్నీ కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మన పిల్లలు కూడా చేసేసుకోవచ్చు అంత ఈజీగా. మనం ఇంకా ఏ మసాలాలు కానీ ఇంకా వేయనవసరం లేదు. మొత్తం ఇదే మనం వేసే మసాలా. మొత్తం కలిపేసుకుని పొయ్యి మీద పాన్ పెట్టేసుకుని తగినంత ఆయిల్ వేసేసుకుందాము. నూనె కాగిన తర్వాత మనం కలిపిన మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసుకుందాం. ఈ కూర అంతా మొత్తం బయటికి వాటర్ రావాలి, బాగా వేగాలి. వాటర్ అంతా వచ్చాక ఆ వాటర్ అంతా కూడా మనకి డ్రై రోస్ట్ లాగా ఫ్రై అయిపోవాలన్నమాట. మనకి మసాలా ఎంత వేగితే పచ్చి వాసన రాకుండా ఉంటుంది. కూర కూడా అలాగ వేగితే చాలా టేస్టీగా ఉంటుంది. దగ్గరుండి వేయించుకుంటూ ఉండాలి. మూత అయితే పెట్టలేదండి, నేను మూత పెట్టకుండానే కొంచెం ఈ ఒక్క టైంలోనే మనకి కొంచెం టైం పట్టుద్ది. కూర అంతా బాగా వేగాలి కదా, కొంచెం చూసుకుంటా వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం కూర ముదరగా ఉంటే దానికి తగ్గట్టు మనం వేసుకోవాలి వాటరు. నాకైతే ఈ వాటర్ సరిపోద్దండి. నేను ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుంటున్నాను. నాకైతే ఒక 5 విజిల్స్ వస్తే సరిపోద్ది. కుక్కర్ మూత చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నాకైతే ఒక 5 విజిల్స్ అయితే వచ్చేసినాయండి. నేనైతే కూర తీసి చూస్తున్నాను. చూసారా, పర్ఫెక్ట్గా అయితే కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఎగ్స్ కూడా గంటలు పెట్టేసుకుని వేసుకున్నా. ఇలా గంటలు పెట్టుకోవడం వల్ల మనకి కూర అంతా లిక్విడ్ అనేది లోపలికి వెళ్ళి ఎగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.